విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఇల్లు వదిలి జనాలు ఒక్కసారిగా కూడా పరుగులు తీశారు బయటికి. ఇక ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.7గా నమోదైంది. ఈ రోజు తెల్లవారుజామున 4:16 నిమిషాల నుంచి 4:20 మధ్య కూడా ఇటు విశాఖపట్నంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. 4 నిమిషాల పాటు కూడా ప్రకంపనలు సంభవించాయి. గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షి నగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. ఇక భూకంపం తీవ్రత తక్కువగానే నమోదైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా కూడా ఇళ్లలో నుంచి పరుగులు తీసి 4:20 తర్వాత చాలామంది కూడా ఇక మరలా కూడా ఏమైనా భూకంపం వస్తుందేమో అని చెప్పి కూడా భయపడి ఇళ్ల బయటే కూడా ఉండిపోవటం జరిగింది. ఇటువంటి ఒక్కసారిగా కూడా భూకంపం రావడంతో కూడా భూమి కంపించడంతో కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక కొంతమంది నివాస ప్రాంతాలకి కొంత దూరంగా వెళ్ళిపోవటం కూడా జరిగింది. ఇంకా ఇళ్ల నుంచి పరుగులు తీయటం జరిగింది. ఈ విధంగా కూడా స్వల్ప భూకంపం అయితే ఇటు విశాఖపట్నాన్ని వణికించింది. విశాఖపట్నం వాసులు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కూడా గుర్తు చేసుకొని కూడా ఇక ఆ తర్వాత ఇళ్లలోకి వెళ్లకుండా 4:20 తర్వాత బయటే కూడా మరలా కూడా ఏమన్నా జరుగుతుందేమో, మరలా భూ ప్రకంపనలు వస్తాయేమో అని చెప్పి కూడా ఇళ్లకు బయటే వాళ్ళు ఉండటం జరిగింది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అన్నది కూడా మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈ భూకంపానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ భూకంపం అనేది ఈ రోజు తెల్లవారుజామున అంటే నవంబర్ 4 ఉదయం తెల్లవారుజామున సంభవించినట్టుగా కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు, భూకంప కేంద్ర అధికారులు, దీనికి సంబంధించిన శాఖ అధికారులు. అయితే ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా జీ మాడుగుల వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4:16 నుంచి 4:20 మధ్య ఈ ప్రకంపనలు సంభవించాయి. అయితే దీని తీవ్రత చాలా తక్కువగా ఉంది. ప్రజలు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే 3.7 తీవ్రత అనేది పెద్దగా అసలు లెక్కలోకి కూడా రాదు. కొంతమందికి అయితే వచ్చినట్లు కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ అదృష్టం ఏంటి అంటే అది సముద్రం వైపు రాకుండా ఇటు మన్యం వైపు రావడంతో కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల అటు అమెరికా కానీ, రష్యా కానీ, థాయిలాండ్, ఇటువంటి ఫిలిప్పైన్స్ కానీ ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు అనేవి సముద్రాల్లో రావటం, సునామీ హెచ్చరికలు జారీ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. ఇక ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు తెలంగాణలోని ములుగు అటవీ శాఖ ప్రాంతంలో కానీ, అలాగే ఇటు ప్రకాశం జిల్లా ఇవన్నీ కూడా కాస్త భూకంపంతో కంగారు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన భూకంప తీవ్రత కారణంగా ఏమన్నా జరుగుతుందా, బిల్డింగ్లు ఏమన్నా పడిపోతాయా, లేదంటే చిన్న చిన్న ఇళ్ళు ఏమన్నా కూలిపోయే అవకాశం ఉందా అనే ఆందోళనలోనే చాలా మంది బతికిన పరిస్థితి ఉంది. దీంతోనే ఆ భూకంపం రాగానే గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షి నగర్, అక్కయ్యపాలెం గ్రామాలకు ప్రాంతాలకు చెందిన వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేశారు. ఇంకా ఏమన్నా అంటే స్వల్ప భూకంపం ఇదేమన్నా హెచ్చరిక లేదా కాసేపట్లో భారీ భూకంపం రాబోతుందా అనే భయంతో వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసిన పరిస్థితి ఉంది. అయితే అధికారులు మాత్రం అసలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా సహజంగానే వస్తూ ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్లలో కదలికలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సహజంగా జరిగే పరిణామాలే, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భూకంపం కూడా సముద్రం వైపు ఏమీ రాలేదు, మన్యం వైపు వచ్చింది, కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదంటూ కూడా సూచించడం జరిగింది. అయితే ఈ భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారా? ఎస్, భూకంప కేంద్రం అల్లూరు సీతారామరాజు జిల్లా జీ మాడుగుల వద్ద ఉంది. ఇదంతా కూడా మన్యం ప్రాంతం, కాబట్టి ఇక్కడ ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే వచ్చిన తీవ్రత కూడా 3.7 అని అంటే జస్ట్ అలా ఒక వైబ్రేషన్ లాగా వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చు. అయితే ఇది అటు సముద్ర తీర ప్రాంతం వైపు కూడా ఎటువంటి ప్రభావం కూడా చూపించలేదు. జస్ట్ ఇళ్లలో ఉన్న సామాన్లు ఊగిన పరిస్థితి మాత్రమే, కానీ ఎక్కడ కూడా ఆస్తి నష్టం జరిగినట్లు కానీ, ప్రాణ నష్టం జరిగినట్లు కానీ ఇప్పటి వరకు అయితే వార్తలు అయితే రాలేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక ఒక్కసారిగా కూడా భూకంపం అనేది కూడా 4:16 టైంలో విశాఖపట్నంలో వచ్చినటువంటి భూకంపం 4 నిమిషాల పాటు కూడా భూమి 3.7 భూకంప ఇటు రిక్టర్ స్కేల్ మీద 3.7గా నమోదవటం జరిగింది. ఇక 4 నిమిషాల పాటు కూడా భూమి స్వల్పంగా కంపించడం జరిగింది. ఇక స్వల్పంగా కంపించడంతో కూడా ఒక్కసారిగా కూడా విశాఖపట్నం వాసులు అయితే భయపడటం జరిగింది. ఒకవైపు ఏమో సముద్రం ముందు భూకంపం వస్తే ఏంటి అని కూడా భయపడ్డారు. కాకపోతే ముందుగా ఇదేమైనా హెచ్చరిక, ముందు చిన్నగా కదిలింది భూమి, తర్వాత ఏమైనా మరో పెద్ద భూకంపం ఏమైనా రానుందా, మరికొంత ఎక్కువ రానుందా అని చెప్పి కూడా దీని తర్వాత అయితే భయభ్రాంతులకు గురై వాళ్ళందరూ కూడా ఇండ్లలోకి వెళ్లకుండా బయటే
మరలా భూకంపం వస్తుందా అని ఒక భయంతోనైతే వాళ్ళందరూ గడపడం జరిగింది. ఇక తర్వాత అధికారులు స్పందించి చెప్పడం జరిగింది, ఇది చిన్న భూకంపమే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా అధికారులు చెప్పిన తర్వాత మాత్రమే ఇక వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ భూకంప కేంద్రాన్ని కూడా మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు భూకంప కేంద్రాన్ని కూడా గుర్తించడం జరిగింది, మన్యం ప్రాంతంలో కూడా. ఇక ఈ విధంగా కూడా ఈ భూకంపం అనేది కూడా విశాఖపట్నం వాసులను అయితే భయపెట్టింది. ఇలా కొన్ని ప్రాంతాలంటే ఇప్పుడు విశాఖపట్నంకి సముద్రం వైపుగానైతే ఈ భూకంపం రాకపోవడంతో కూడా ఒకసారిగా కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు వేరే దేశాల్లో కానీ సముద్రంలో కనుక భూకంపం వస్తే సునామీ వస్తుందన్న భయం ఉంటుంది, సునామీ హెచ్చరికలు జారీ అవుతాయి. సో దీంతో కూడా ఇప్పుడు సముద్ర ప్రాంతం వైపు అయితే విశాఖపట్నంలో ఇది రాలేదు. కేవలం ఈ భూకంపం అనేది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రావటం, స్వల్పంగా భూమి కంపించడం జరిగింది. గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షి నగర్, అక్కయ్యపాలెం ఈ తదితర ప్రాంతాల్లో ఇటువైపుగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ భూ ప్రకంపనలు అనేవి రావటం జరిగింది. అయితే ఇది స్వల్ప భూకంపమే కాబట్టి దీనివల్ల ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎటువంటి నష్టం కూడా జరగలేదని అయితే మనకి తెలుస్తూ ఉన్నాయి వివరాలు.